హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే జియో హాట్స్టార్ తెలుగులో అయితే ప్రోమో రిలీజ్ చేశారు. అయితే మ్యాక్సిమం అక్కడ ప్రోమోలు రాగానే వీడియో మన ఛానల్లో కూడా వీడియో వస్తుంది, చూడండి. ఇప్పుడు వచ్చే ప్రోమోలు 45 మందిలో 15 మందిని ఎలా ఫిల్టర్ చేశారు అన్నది, ఆడిషన్స్ ఎలా జరిగాయి అనే ప్రోమోలు చూస్తే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ముగ్గురు జడ్జెస్ అండ్ హోస్ట్ కూడా ఉన్నారు, శ్రీముఖి. ఆవిడ కూడా ఒకప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ రన్నరప్ కూడా. సో ఈవిడతో కలిపి 4 జడ్జెస్ అని అర్థం. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళల్లో ఎవరైనా ఒక్కరు గ్రీన్ బోర్డ్ చూపించి అందరూ రెడ్ బోర్డ్ చూపించిన ఆ కంటెస్టెంట్ అయితే హోల్లో ఉన్నట్టు. అదే అందరూ రెడ్ చూపించిస్తే మాత్రం నో ఛాన్స్, ఆ కంటెస్టెంట్ సెలెక్ట్ అవ్వనట్టే, అవుట్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. ఇలా చేసి 40 మందిలో 30 మందిని ఎలిమినేట్ చేస్తారు, 15 మందిని అయితే హౌస్లోకి తీసుకొని వెళ్తారు. ఇది షో. అయితే ఇదంతా ఇప్పుడు వరకు ప్రోమో చూడని వారికి. అయితే ఇప్పుడు ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోలో ఒక బీభత్సంగా యాటిట్యూడ్, అగ్రెసివ్గా ఉండే ఒక కంటెస్టెంట్ని చూపించారు. అంటే మాస్క్ మ్యాన్. అతని సోల్ నేమ్ హృదయ్ అంట, అసలు నేమ్ హరీష్. వదిలితే ఎక్కువ మాట్లాడితే జడ్జెస్నైనా కొడతా అన్నట్టు ఉన్నాడు. అయితే అదే మాస్క్ మ్యాన్ ఒరిజినల్ యాటిట్యూడ్ అని కూడా మనం చెప్పలేం. ఎందుకంటారా? మన గురించి మనకు తప్ప ఎవ్వరికి కంప్లీట్గా తెలీదు. అది మీరు ఏంటో మీకు, ఆ దేవుడికి తప్ప. ఎందుకంటారా? ఇప్పుడు ఒక అవకాశం కోసం వెళ్ళామంటే ఆ అవకాశం కోసం ఎంతో కొంత మారుతాం, లేదా ఇలానే ఉంటాం అనం కదా. సో ఈ మాస్క్ మ్యాన్ ఒరిజినాలిటీ అదే అవ్వచ్చు, లేదా కాకపోవచ్చు, లేదా హౌస్లోకి వెళ్ళాక చూపించవచ్చు. అది చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, అతను అలా యాటిట్యూడ్, అగ్రెసివ్ ఎందుకు చూపించాడు అన్నది కూడా చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రోమో కోసం కూడా అవ్వచ్చు. అలా చేస్తేనే కదా కంటెంట్ ఉంటుంది, జనాల్లోకి ఫాస్ట్గా వెళ్తాడు. ఎవరితను ఇలా ఉన్నాడు అని జనాలు ఇంట్రెస్ట్ కలిగినప్పుడు కలిగించడానికి కూడా కావచ్చు. అదొక స్ట్రాటజీ అని చెప్పచ్చు. నాకు తెలిసి ఆ మాస్క్ మ్యాన్ కూడా అతని రియల్ లైఫ్లో ఏం ఎక్కువగా మాస్క్ పెట్టుకోడు, ఒక యూనిక్నెస్ క్రియేట్ చేయడానికైతే పెట్టుకుంటున్నాడు కావచ్చు. అయితే ప్రోమోలో మాస్క్ తీస్తున్నట్టు చూపించారు. అయితే ఆ ఫేస్ రివీలింగ్ని ఒక సీన్లా చేసి రివీల్ చేస్తున్నారు కూడా కావచ్చు. సో ఇదంతా ఏం తప్పు కాదు, ఛాన్స్ కోసం ఇదంతా చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, స్టార్టింగ్లో చెప్పినట్టు మన మాస్క్ మ్యాన్ ఒక కొత్త నేమ్ పెట్టుకున్నాడుగా, హృదయ్ అని. అయితే దాని మీనింగ్ ఏంటి అని అడిగితే మనోడు చెప్పిన ఆన్సర్ హృదయం ఉన్న మనిషి అని. అయితే నవదీప్ ఉండి మాకు లేదా అని అడిగాడు. ఎందుకంటే ఇలా రివర్స్లో అడిగితేనే కదా ఎవరి ఒరిజినాలిటీ ఏంటి అన్నది తెలుస్తుంది. అతను ఏం చెప్తాడో మనకు తెలుస్తుంది, అది ఫేకా రియలా, అతని ఒరిజినాలిటీ ఏంటి అనేది. అయితే లాస్ట్కి ఇతను ఫస్ట్ ప్రోమోలో పడ్డాడు అంటే ఇలాంటి యూనిక్నెస్ ఖచ్చితంగా ఉండాలి. ఇదే మన బిగ్ బాస్ కంటెస్టెంట్ అవ్వడానికి కూడా ఉండాల్సిన మెయిన్ అర్హత. ఎందుకంటే ఇతను జడ్జెస్ని కూడా లెక్క చేయట్లేదు కదా. సో నెక్స్ట్ ఏంటంటే, ఇతను ప్రోమోలో చూపించిందే కాకుండా ఇంకా ఏదో పెద్ద వ్యూస్ చేసినట్టున్నారు. అందుకే బిందు మాధవి గారు కూడా కొంచెం ట్రిగర్ అయ్యారు. అభిజిత్ గారు కూడా కొంచెం లైక్ రెడ్ కలర్ బోర్డ్ చూపించారు. సో ఏం జరుగుతుంది, మాస్క్ మ్యాన్ హౌస్లోకి వస్తాడా రాడా అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరైతే బ్యాక్ టు బ్యాక్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.